హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. నెల రోజుల కిందట ఆ ఇళ్లలో పెళ్లి బాజాలు మోగాయి. అక్షింతలు వేసిన చేతులు ఇంకా ఆశీర్వదిస్తూనే ఉన్నాయి. కానీ అదే చేతులతో ఇప్పుడు ఆ దంపతులకు తలకొరివి పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమనుకున్న ఆ ప్రేమ జంట చావులో కూడా కలిసే వెళ్లిపోయారు. కొండపాకకు చెందిన లహరి, కొమరవెల్లికి చెందిన వినయ్ గత ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు. పెద్దలు నొప్పించి గత నెల 9వ తేదీన అంగరంగ వైభవంగా ఒకటయ్యారు. కొత్త జీవితం, ఎన్నో ఆశలతో హైదరాబాద్కు మకాం మార్చారు. కానీ అక్కడే మొదలైంది అసలు చిక్కు. భార్య ఎవరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుందన్న వినయ్లో అనుమానం మొదలైంది. ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. చివరకు మనస్పర్ధలు ముదిరి ఈ నెల 7న లహరిని ఆమె పుట్టింటి వద్ద దించి వెళ్లాడు వినయ్. అనుమానం మనిషిని ఎంతలా కొంగదీస్తుందో ఈ ఘటనే సాక్ష్యం. భర్త తనను నమ్మడం లేదన్న వేదనతో లహరి ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. భార్య మరణ వార్త విన్న వినయ్ గుండె ముక్కలైంది. వెంటనే బైక్ పై హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. కానీ మార్గ మధ్యలో రాయవరం శివార్కు రాగానే తన భార్య లేని లోకంలో తాను ఉండలేనని నిర్ణయించుకున్నాడు. తన లొకేషన్ను కుటుంబ సభ్యులకు షేర్ చేసి అక్కడే చెట్టుకు ఉరివేసుకుని తనువు చాలించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.